జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకోజీపాలెం వద్ద విశాఖ తూర్పు నియోజకవర్గం 15వ వార్డు సీనియర్ నాయకులు పచ్చితాల సాయిబాబు వద్ద ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలకు ప్రత్యేక బస్సులో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పచ్చితాల సాయిబాబు మాట్లాడుతూ పిఠాపురం సభ విజయవంతమవుతుందన్నారు. జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా తొలి నుంచి సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 15వ వార్డు నాయకుడు మాట్లాడుతూ సాయిబాబు ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలిచారన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేస్తున్నారని కొనియాడారు. ప్రతి జన సైనికుడు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జన సైనికుడు విక్రమ్ బాబు మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటున్నామని చెప్పారు. దశాబ్దం పాటు నిశ్శబ్దంగా ఉండి పోరాడామని, ఇక నుంచి శతాబ్దం పాటు ఈ విజయాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఉండాలండి మామూలు వాటర్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన. ఈరోజు పిఠాపురం చెలో పిఠాపురం ప్రోగ్రాంకి మన దుర్గానగర్ 15వ వార్డు తూర్పు నియోజకవర్గం మరియు భీమిలి నియోజకవర్గం సంబంధించి దుర్గానగర్ నుంచి ఈ 40 సీటర్ బస్సు వేసుకుని మా సొంత నిధులతోని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్ళాలని మేము ఆదిలోనే నిర్ణయించుకున్నామండి. కాబట్టి ఈ అందరినీ సమకూర్చుకుని బస్సు అన్ని ఫుడ్ అన్నీ పురమాయించుకొని ఈరోజు సభకి చేరుకోవడానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు బయలుదేరి కార్యక్రమం దారిలో చూసుకుని సాయంత్రం సభ నిర్వహించుకుని పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ రోజుకి రిటర్న్ వచ్చేస్తామండి. ఇంతవరకు సార్ నేను ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం జనసేన పార్టీతో నా ప్రస్థానం 2019కి ముందు 2014 నుంచి మొదలుపెట్టి 2019 వరకు పార్టీకి వెనక వైపుగా లైవ్లో లేకుండా నేను ట్యాక్సీ డ్రైవర్ని నా స్థితిగా జీవనం సాగిస్తూ నాకు ట్యాక్సీలని ప్రతిరోజు ఎవరో ఒక కస్టమర్ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి వారి యొక్క సిద్ధాంతాల గురించి విడమరుస్తూ 2019 వరకు నా జర్నీ సాగిందండి. 2019 నుంచి ఇలా కాదు, ఎంతో కొంత మనం లైవ్లోకి వెళ్ళి పార్టీకి బహిరంగంగా పనిచేయాలని నిర్ణయించుకుని జనసేన పార్టీ రైతు భరోసా దీక్ష దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రైతు భరోసా దీక్షతో మొదలుపెట్టి జనసేన పార్టీ రణస్థలంలో నిర్వహించిన యువశక్తి ప్రోగ్రాంకి తూర్పు నియోజకవర్గంలోని కొంతమంది ఆర్థిక సహాయంతో మరియు నా సొంత నిధులు వెచ్చించి 1 లక్ష రూపాయలు సొంత నిధులు వెచ్చించి అక్కడ దగ్గర ముందు రోజంతా వెళ్ళిపోయి ఫుడ్ ప్రిపేర్ చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళే వరకు లైవ్ ఫుడ్ జనాలకి అందించడం జరిగిందండి. ఆయన కోసం వచ్చిన వారు ఆకలితో వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. దాంతో తదనంతరం మనం ఇక్కడ మన వెంకోజీపాలెం దగ్గర 68 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించాను. అక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగా అనేక రకాలైన కార్యాలు ప్రతిదీ కూడా జనసేన పార్టీ ఎదుగుదల కోసం మాత్రమే చేశానండి. అంతా నా సొంత నిధులు వెచ్చించే చేశాను. పార్టీ ఎదగాలనే కోరుకున్నాను తప్పించి మనకంటూ ఏమి కావాలని నేను కోరుకోలేదు. ఈరోజు కూడా మన సొంత నిధులు వెచ్చించి ఇక్కడ లాస్ట్ మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నిర్వహించడానికి వచ్చేదాడికి మొన్న పుట్టినరోజుకి ఇక్కడ మెగా రక్తదాన శిబిరం, బ్లడ్ బ్యాంకు మరియు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ చేసాము. అంతకుముందు పుట్టినరోజుకి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్లోని పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, బాలింతలకి పౌష్టికాహారం రూపంగా అన్ని పళ్ళు కానివ్వండి అన్నీ పంచిపెట్టడం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్ చేసాము. అలాగా ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోని నా వంతు ఇది ఏదో చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను సైతం ప్రపంచానికి సమిధైన ఒకటైనా అన్నట్టు నేను సైతం జనసేన పార్టీకి ఒక సమిధనగా భావించి నా సొంత నిధి ఈ రోజుకి కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం, పార్టీ ఎదుగుదల కోసం కష్టపడాలని నిర్ణయించుకుని నా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నానండి. ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు సభకి చలో పిఠాపురం అనే కార్యక్రమానికి మా వార్డు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు నుంచి పచ్చితల సాయిబాబు గారి ఆధ్వర్యంలో ఇంతమంది జన సైనికులని ఆయన సొంత నిధులతో స్వచ్ఛందంగా పిఠాపురం మమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. పార్టీలో ఎటువంటి పదవులు ఆశించకుండా ఆయన పార్టీ కోసం పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని కళ్యాణ్ గారు గుర్తిస్తారు. అలాగే మిగతా క్యాడర్ కూడా గుర్తిస్తారని కోరుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం
100% స్ట్రైక్ రేటు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు విజయం అందించారో ఇక రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఎలక్షన్ కూడా కళ్యాణ్ గారికి అదే విధంగా మనం సహాయం అందిస్తూ ప్రతి జన సైనికుడు పార్టీ కోసం తన కుటుంబం కోసం ఎలాగైతే కష్టపడుతున్నారో పార్టీ కోసం కూడా అదే విధంగా కష్టపడాలని కోరుకుంటున్నాం. ఇలాగ మన సాయిబాబు గారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది జన సైనికులు వచ్చి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు విక్రమ్ బాబు, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. 2014 నుంచి 2014 కాదు 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను యాక్టివ్గా ఉన్నానండి. ఎప్పుడు కూడా ఏ పదవి కోసం ఆశించో లేకపోతే చేయలేదండి. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం ఒక గెలుపుతో మేమెంతో ఆనందంగా చేసుకుంటున్న పండగ రోజు అండి ఇది మాకందరికీ. ఇలాంటి పండగ రోజుని జన సైనికులందరం కలిసి ఒక కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దీనికోసం అని చెప్పేసి ఈరోజు కార్యక్రమానికి సాయిబాబా గారు, తూర్పు నియోజకవర్గం సాయిబాబా గారు, పచ్చితాల సాయిబాబా గారు తన సొంత నిధులను ఖర్చు పెట్టి అక్కడికి బస్సు వేయడం జరిగిందండి. 40 మంది నుంచి 50 మంది వరకు ఇప్పుడు పిఠాపురం సభకి దిగ్విజయంగా వెళ్ళడం జరుగుతుంది. ఒకటే నినాదంతో వెళ్తున్నామండి, దశాబ్దం పాటు నిశ్శబ్దంగా ఉండి పోరాడాం.